నమస్తే మిత్రులారా, నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం. డిఎస్సికి సంబంధించినటువంటి జిఆర్ఎల్ అనేటువంటిది ఈ నెలాఖరులో వస్తుందని చెప్పారు. అయితే ఫైనల్ కిలో దాదాపుగా 59 అభ్యంతరాలు అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్, అదేవిధంగా సాంకేతికత సమస్య అనేటువంటిది, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్ గా చూసినట్లయితే ఇక్కడ చూడండి, నెలాఖరులో డిఎస్సికి సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ముగిసిన టెట్ 2024 ఎడిట్ ఆప్షన్ టెట్ డిఎస్సి మార్కుల ఆధారంగా జిఆర్ఎల్ ప్రకటన. ఏదైతే దాదాపుగా 2024కి సంబంధించినటువంటి టెట్ అభ్యర్థులు తమ వివరాలను ఎడిట్ చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఆప్షన్ ముగిసింది. అయితే ఇప్పటి వరకు టెట్ రాసిన వారి మార్కులు ఇతర తప్పులు సరిచేసుకోవడానికి అవకాశం కల్పించినప్పటికీ గతంలో సరిచేసిన వాటిని ఇప్పుడు సరిచేసిన వాటిని కలిపి 20 మార్కులు టెట్ కు సంబంధించింది మార్కులు అయితే తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. డిఎస్సికి దాదాపు 80 మార్కులు ఉంటే మొత్తానికి 100 మార్కులు జిఆర్ఎల్ లిస్ట్ అనేటువంటి ప్రకటన చేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఈ ఎడిట్ చేసినటువంటి మార్కులు కూడా జిఆర్ఎల్ లో కలపాలి కాబట్టి కొద్దిగా టైం పట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఈ నెలాఖరి వరకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది రావడానికి అవకాశం అయితే ఉంది. అయితే ఫైనల్ కిలో దాదాపు 59 ప్రశ్నలకు అభ్యంతరాలు రావడం అనేటువంటి జరిగింది అభ్యర్థుల నుంచి. ఫైనల్ చేయడానికి కమిటీ సిఫార్సు చేయనున్నట్టు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం అభ్యర్థుల నుంచి వచ్చినటువంటి అభ్యర్థులను కమిటీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి పరిశీలించిన అనంతరం మరో వారం 10 రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కమిటీ పరిశీలన అనంతరం తుది కీని ప్రకటన చేసే అవకాశం ఉంది. కాబట్టి డిఎస్సికి సంబంధించినటువంటి 80 మార్కులు, టెట్కు సంబంధించినటువంటి 20 మార్కులు, ఈ రెండు కలిపి జిఆర్ఎల్ అనేటువంటిది మనకి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ నెల ఆఖరి వరకు అయితే మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. దాని ముందైతే ఎడిట్ చేసినటువంటి మార్కులు అదేవిధంగా అన్ని కూడా సేకరణ చేసి వాటిని క్లియర్ కట్ గా అయితే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రివైజ్డ్ కీ అనేటువంటిది కూడా తప్పకుండా జెన్యూన్ గా ఉంటే క్వశ్చన్లకు ఆన్సర్ తప్పకుండా ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది. అదే రకంగా ఇక్కడ చూడండి, పరీక్షలు పెట్టారు, ఫలితాలేవి. చూడండి, గురుకులాల్లో ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ల నియామకంపై అయోమయం. ఏడాది క్రితం పరీక్షలు, కీ రెస్పాన్స్ షీట్ విడుదలతో సరిపెట్టిన బోర్డు, స్తంభించిన నియామక ప్రక్రియ, అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. కేటగిరీ పోస్టులు చూడండి, డ్రాయింగ్ ఆర్ట్ 134, క్రాఫ్ట్ 92, మ్యూజిక్ టీచర్ 124. అయితే పరీక్షలు నిర్వహించారు, ఏడాది దాటినా ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి డ్రాయింగ్ ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించింది ఆగస్టు నెలలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించారు. నిజంగా సిబిటి ఎగ్జామ్ ఎందుకు నిర్వహిస్తారంటే తొందరగా రిజల్ట్ ఇవ్వచ్చు, యాక్యురసీ ఉంటుందని. కానీ ఈ సిబిటి ఎగ్జామ్ నిర్వహించినా ఆగస్టులో నిర్వహించిన పోయినసారి సంవత్సరం దాటినా ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి ప్రాథమిక కీని ఏడాది తర్వాత విడుదల చేశారు. అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా బోర్డు వెబ్సైట్ లో పెట్టారు. ప్రాథమిక కీపై అభ్యంతరాల నిపుణుల కమిటీ ముందుంచి పరిశీలించిన తర్వాత తుదికి విడుదల చేస్తామని బోర్డు వెల్లడించింది. అయితే ఈ ప్రక్రియ ముగిసిన 2 నెలలు కావస్తున్న బోర్డు నుంచి ఎలాంటి సమాచారం లేదని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఒకసారి విడుదల చేసిన నోటిఫికేషన్లో మెజార్టీ పోస్టులు భర్తీ చేసిన అధికారులు తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ విషయంలో ఉదాసీనంగా వివరిస్తున్నారని అభ్యర్థులు ఆపుతున్నారు. ఎందుకంటే పీజీటీకి సంబంధించింది, టీజీటీ, అదేవిధంగా జేఎల్, డిఎల్ కి సంబంధించింది వీటిపైన ఉన్నటువంటి శ్రద్ధ వీటిపైన లేదు. కాబట్టి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. తప్పకుండా పరీక్షలు పెట్టారు, దానికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేటువంటిది ప్రాథమిక కీ విడుదల చేశారు, అభ్యంతరాలు తెలుసుకున్నారు, దానికి సంబంధించినటువంటి ఫైనల్ కీ అనేటువంటిది విడుదల చేసి తప్పకుండా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దసరా అన్నారు, దసరాకు మనకు ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పారు పోయినసారి, మళ్ళీ దసరాకు వచ్చేసింది, ఇంకా ఉద్యోగాలు లేవు, ఏం లేవు. కాబట్టి ఈ రకంగా ఉంటుంది. టీఎస్సీకి సంబంధించింది కూడా పోస్టింగే సెప్టెంబర్ 5th అని ఎగ్జామ్ కూడా చాలా తొందరగా కండక్ట్ చేశారు. కానీ ఇప్పుడు సెప్టెంబర్ అయిపోయింది, సెప్టెంబర్ కావస్తుంది అనుకోండి, సెప్టెంబరు అదేవిధంగా అక్టోబరు, ఈ రకంగా అన్నీ అయిపోతూనే ఉంటాయి. కానీ నిరుద్యోగులకు అన్యాయం అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా టెట్ మార్కుల సవరణకు సాంకేతిక సమస్యను వెంటనే పరిష్కరించాలి అనేటువంటిది కూడా అభ్యర్థులు వచ్చినటువంటి డిమాండ్. సో ఎనీహో మిత్రులారా, ఎప్పటికప్పుడైతే మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఫ్రీ క్లాసులు
రాయాలనుకుంటే, అదేవిధంగా ఎగ్జామ్స్ అనేటువంటివి కూడా తప్పకుండా ఈ క్లాసులు అయిపోయిన తర్వాత కండక్ట్ చేసాం కాబట్టి ఇంగ్లీష్ వరల్డ్ అనేటువంటిది మరొక ఛానల్ ఉంది మనకు, ఇంగ్లీష్ వరల్డ్. దాంట్లో ఓన్లీ ఇంగ్లీష్ క్లాసులు మాత్రమే చెప్తాం కాబట్టి తప్పకుండా ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఎవరైతే అవసరం ఉన్నటువంటి వాళ్ళైతే ఉన్నారు. సో ఎనీహౌ మిత్రులారా, ఎప్పటికప్పుడైతే అప్డేట్స్ ఇస్తుంటాను. వీలైతే లైక్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.